అంజలి. దీనికి చెవుడొచ్చిందా లేక వేరేగా అర్థం చేసుకుందా? కాసేపటికి అంజలి వేన్నీళ్ళు తీసుకుని అభికి ఇచ్చి మరో మాట రానివ్వకుండా తుర్రుమంది. ఇంకా ఉంటే ఇంకా ఏం చెప్తాడో అని. అది చూసి అభి నవ్వుకున్నాడు. అంజలి రూమ్కి వెళ్ళి ఏం చేయాలిరా బాబూ! వీడు ఒకవేళ చెప్తే బామ్మ చీపిరికట్ట ఇచ్చుకుని మరీ కొడుతుంది. అసలే రాక రాక వచ్చినోడు. అలాగని వీడు టార్చర్ చేస్తే చూస్తూ ఊరుకోను. ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి? అంతరాత్మ. నువ్వేం చెయ్యలేవు బంగారం. అంజలి. ఎవరు నువ్వు? అచ్చం అంతరాత్మ. నీలాగే ఉన్నావు అని అంటావు అంతేగా? నీలాగే ఉండటం కాదు. నువ్వు నేను, నేను నువ్వు, నేను నీ అంతరాత్మ. నీకు అర్థమవుతుందా? అంజలి. అర్థమైంది కానీ ఎందుకొచ్చావు? అంతరాత్మ. నీ బాధ నాకు అర్థమయింది. నీకు సలహా ఇచ్చి పోదామని వచ్చాను. అంజలి. ఏంటది? అంతరాత్మ. చూడు అంజలి, ఇప్పుడు నువ్వు తనని ఏం చేయలేవు. బామ్మకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు వాడు చెప్పినట్టుగానే చెయ్యాలి. సరేనా? అంజలి. ఇదా నువ్విస్తానన్న తలా తోకలేని? అంతరాత్మ. అబ్బా పూర్తిగా విను బేబీ. అంజలి. సరే చెప్పిచావు. అంతరాత్మ. బుజ్జి, మీ బామ్మ నీకు అభికి ముడి పెట్టాలని అనుకుంటుంది అవునా? అంజలి. అవును. అంతరాత్మ. కాబట్టి అభి ఉన్న ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మీ బామ్మ అభిని పెళ్లి గురించి అడుగుతుంది. ఆల్రెడీ అభికి నువ్వంటే ఇష్టం లేదు. పైగా అతనికి పల్లెటూరంటే ఇష్టం ఉండదు. సో నువ్వు అతని ముందు పల్లెటూరు ముద్దులా, చదువు తెలియని ఎద్దులా ఉన్నావనుకో జన్మలో నిన్ను పెళ్లి చేసుకోడు. అంజలి. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నువ్వు నన్ను తిడుతున్నావా? అంతరాత్మ. లేదే తల్లి, నిన్ను చూసి వాడు అలా అనుకోవాలి అంటున్నా. అంజలి. ఓకే. అంతరాత్మ. పైగా నీకు 2+ పాయింట్స్. 1 వాడు నిన్ను పెళ్లి చేసుకోడు. 2 వాడే పెళ్లి వద్దు అంటాడు. కాబట్టి బామ్మ దగ్గరుంచి సింపతి పొందొచ్చు. ఆలోచించు. అంజలి. సూపర్ ఐడియా ఇది. అంతరాత్మ. నువ్వు నిన్న పెళ్లిలో మాట్లాడావు చూడు, అదే స్లాంగ్నే అభి ముందు యూజ్ చెయ్. అంజలి. ఓకే. కానీ ఇందాక నేను మాట్లాడేశానుగా. అంతరాత్మ. ఏం మాట్లాడావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏంటి? సరే, ఇవే నువ్వు చెప్పిన మాటలు. సొల్లు కొట్టకుండా పని చూడు. ఇలా చేయటం కుదరదు అన్నావనుకో మీ బామ్మ అభికిచ్చి పెళ్లి చేస్తుంది. చచ్చినట్టు నువ్వు ఈ ఊరు వదిలి మీ బామ్మకి తాతయ్యకు దూరంగా వెళ్ళిపోవాలి. ఆలోచించుకో. అంజలి. నో, అలా జరగడానికి వీల్లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంతరాత్మ. సరే బాయ్. అంజలి. బాయ్. తరువాత అంజలి ఏం సాధించకపోయినా ఏదో సాధిస్తాను అన్నట్టు నవ్వుతూ వస్తుంది. అప్పుడు కనపడింది నిధి. టోన్ జీన్స్ విత్ వైట్ టీషర్ట్, చేతిలో స్మార్ట్ ఫోన్, మెడకి తగిలించుకున్న హెడ్ ఫోన్స్, కళ్ళకి పెద్ద అద్దాలు, స్పెట్స్ పెట్టుకొని చాలా స్టైలిష్గా కనపడుతుంది. అంజలి ఫార్మాలిటీగా హాయ్ అని చెప్పింది. తను కూడా హలో అని చెప్పి మళ్ళీ ఫోన్లో పడిపోయింది. తర్వాత బామ్మకి చేయవలసిన హెల్ప్ ఉంటే చేస్తుంది. బామ్మ అందరిని టిఫిన్కి పిలుస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అంజలి రూమ్లో జడ వేసుకుని బయటికి వచ్చి అక్కడ వాళ్ళని చూసి అక్కడే ఆగిపోయింది. తాతగారు. రా తల్లి, వచ్చి కూర్చో. అంజలి మనసులో, ఎక్కడ తాతయ్య కూర్చునేది? నిన్న నా రూమ్ దొబ్బేశాడు, ఇప్పుడు నీ పక్కన ఉన్న నా ప్లేస్ దొబ్బేశాడు. ముందు ముందు ఇంకెన్ని లాక్కుంటాడో. అంజలి ఎందుకు ఆగిందో అర్థమైన తాతగారు, ఈసారికి నువ్వే తినమ్మా అన్నారు. ఇంకేం చేయలేక మావయ్య పక్కన కూర్చుంది. అదేంటి తాతయ్య, తనని తిను అని చెప్తున్నావు, నాకు అర్థం కాలేదు అని తన సందేహం వ్యక్తం చేశాడు. బామ్మ. అదా మన అంజలి సంటి కూసవు కదా, వాళ్ళ తాతయ్యే ఇంకా తినిపిస్తున్నాడు. ఇప్పుడు మీరున్నారు కదా, అందుకే ఈసారికి తినేయమంటున్నారు అని క్లారిఫికేషన్ ఇచ్చారు. అభి అంజలిని ఉడికించడానికి, తాతయ్య రోజు నువ్వు అంజలికి తినిపిస్తావు కదా, ఈసారి నాకు తినిపించవా అని అడుగుతారు. చాలా ఏళ్ళ తర్వాత మనవడు తినిపించమని అడగటంతో సరే అంటారు. ఆనందంగా తినిపిస్తారు.
అది చూసి అంజలికి కోపం, ఈర్ష్య కలిపి వస్తున్నాయి. అది అర్థం చేసుకున్న శ్రీనివాస్ గారు తన ప్లేట్లో టిఫిన్ వడ్డించి తనే టిఫిన్ పీస్ తీసి నోటి దాకా పెట్టారు తినిపించడానికి. అప్పుడే తేరుకుంది. మామయ్య తినిపించడంతో చిన్న స్మైల్ ఇచ్చి తింటుంది. ఈసారి నిధి కుళ్ళుకుంది. అందరూ తినేశాక హాల్లో కూర్చున్నారు. అంజలి అభి ఉన్నాడు కాబట్టి అక్కడేం మాట్లాడలేక రూమ్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నర్సరీకి సంబంధించిన ఫైల్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. లోపల అందరూ మాట్లాడుకుంటుంటే ఇంట్లోకి ప్రసన్న, తన భర్త విజయ్, పిల్లలు స్వీటీ, లక్కీ ట్విన్స్ ఇద్దరూ వచ్చారు. అందరూ పలకరించి కుశల ప్రశ్నలు మొదలుపెట్టారు. పిల్లలు ఆడుకుంటూ అంజలి గదికి వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూశారు. ముందు కంగారు పడ్డా, తర్వాత ఆ చిన్న చేతులు ఎవరివో అర్థమయ్యింది. కానీ ఏమీ అర్థం కానట్టు, ఎవరు చిట్టి, నిన్ననే కదా వచ్చి బోల్డని చాక్లెట్స్ తీసుకున్న వెళ్ళిపోయావు. ఇప్పుడు స్వీటీ, లక్కీ వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. స్వీటీ చేతులు తీసి ఏడుపు ముఖం పెట్టింది. లక్కీ కూడా ఏడుపు మొహం పెట్టాడు. అంజలి: అరే, మీరిప్పుడొచ్చారు, నాకు తెలియనే లేదు. స్వీటీ, లక్కీ: ఆ? అంజలి: స్వీటీ, లక్కీ. అంజలి: ఏమైంది? స్వీటీ: నువ్వు నా ఫ్రెండ్ కదా, మాకు కదా చాక్లెట్స్ ఇవ్వాలి. అంజలి: హా, అయితే? లక్కీ: మరి నువ్వు చాక్లెట్స్ చిట్టీకి ఎందుకు ఇచ్చేసావు? అంజలి: ఇస్తే తప్పేంటి? స్వీటీ: నువ్వు నాతో మాట్లాడదు పిన్ని, నీతో కటిఫ్ అని వేలు చూపించింది. అంజలి: అంతేనా, నిజంగానా? లక్కీ: అంతే. నువ్వు మాకివ్వకుండా చిట్టీకిస్తావా? అంజలి: సారీ. స్వీటీ: సరే, మాకు చాక్లెట్స్ ఇవ్వు, తర్వాత ఆలోచిస్తా. అంజలి: రాక్షసి, చాక్లెట్స్ ఇస్తేనే నాతో ఫ్రెండ్షిప్నా? లక్కీ: అంతేగా. అంజలి: సరే, ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకోండి. లక్కీ: చిట్టీకి ఇచ్చేసానన్నావు? అంజలి: ఊరికే అన్నాను, మీకు కాక ఇంకెవరికిస్తాను? మీరు నా స్వీట్ అండ్ లక్కీ ఫ్రెండ్స్ కదా. స్వీటీ, లక్కీ: థ్యాంక్స్ పిన్ని. అంజలి: సరే, ఎప్పుడొచ్చారు, పదండి బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి నడుస్తుంది. అప్పటికే నిధి, అభి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. అంజలి హా అంటూ వస్తుంది. ప్రసన్న అంజలిని చూసి ముందుకు నడుస్తుంది. అంజలి ముందు వస్తున్న ప్రసన్నాని పక్కకి తోసి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న విజయ్ పక్కన కూర్చుని, ఎలా ఉన్నారు బావా? విజయ్: నేను బాగున్నాను అంజలి, నువ్వెలా ఉన్నావు? అంజలి: నేను సూపర్గా ఉన్నా బావా, కానీ నిన్ను చూస్తుంటే బాగున్నట్టు లేవు, పైగా మొహం పీక్కుపోయినట్టుంది. ఫేస్లో అసలు అప్పటి కళ లేదు. ఎందుకు బావా నీ మొహం ఇలా తయారయ్యింది? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.